వెళ్తానులే అమ్మా. ఏంటో వారం బట్టి చూస్తున్నా, సత్సంగానికే వెళ్ళడం లేదు. ఆ సెల్ ఒకటి పట్టుకొని కూర్చొనే ఉన్నా. సత్సంగానికి వెళ్దామనే లేదు. అందులో ఈరోజు గురువారం, సత్సంగానికి వెళ్ళొచ్చు కదా. సరే, నీ ఇష్టం. టైం ఎంత అయిందో? 5:30 అయింది. సరే, ఈరోజు తప్పక సత్సంగానికి వెళ్ళాలి. కాస్త రిలాక్స్ అయి వెళ్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హే, ఎవరు నువ్వు? నన్ను బ్రో అంటున్నా? నీతో నాకు పరిచయం కూడా లేదే. బ్రో, నేనెవరో నీకు తెలీదా? నో, నాకు తెలీదు. బ్రో, నేను నువ్వే బ్రో. నువ్వు నేనా? భలే ఉందే. నేను ఇక్కడే ఉంటే నువ్వు నేనంటున్నావేంటి? ఎస్ బ్రో, నిజంగానే నువ్వే నేను. అంటే అంటే నేను నీ మనసుని. ఓ, నువ్వు నా మనసు అయితే నేనెలాగున్నాను, నువ్వెలాగున్నావు? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను కదా. ఏంటి, బాగున్నావా? ఎస్, నేనెంత డీసెంట్గా ఉన్నానో, నా డ్రెస్ ఎలా ఉందో, నువ్వెలా ఉన్నావు? బ్రో, పైకి నీ లాగుంటారు, లోపల నా లాగుంటారు. ఏంటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఓకే బ్రో, నువ్వు కొంచెం రిలాక్స్గా ఉన్నావు కదా, ఆ ఫోన్ కాస్త ఆన్ చేయి. దేనికి? దేనికంటావేంటి బ్రో? మన సినిమా హీరో గురించి ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. అవును, చూస్తాను. గుడ్, నా దాంట్లో పడ్డాను. మన సినిమా హీరో గురించి ఎలా ఉందో? ఎస్, మన హీరో సూపర్. మన హీరో నటించినట్టు ఎవరు నటించలేరు. ఎస్ బ్రో. ఏరా, సత్సంగానికి వెళ్తానన్నావే, కూర్చొని ఏం చేస్తున్నావ్? అబ్బా, నీకు కష్టపడి ట్యాబ్లో వేస్తే మళ్ళీ మొదటికి పెట్టాలి కదా. సరే, మీ నాన్నగారు రాగానే సత్సంగానికి బయలుదేరుతాం. నువ్వు కూడా వచ్చి. అవును కదా, నేనేంటి ఇలా కూర్చున్నాను? త్వరగా సత్సంగానికి వెళ్ళాలి. ఓకే బ్రో, తప్పక సత్సంగానికి వెళ్దాం పద. బ్రో, నువ్వు ఫోన్ చూసి అలసిపోయావు కదా, ఒక కప్ ఆఫ్ టీ తాగితే రిలాక్స్గా ఉంటుంది.
కోపం వస్తుంది. అవును, అంతగా విసిగిస్తున్నాడా మిమ్మల్ని? మనోడు మళ్ళీ దొరికాడు. ఏంటి అలా నవ్వుతున్నా? ఏంటి దేవుడు? ఎవరితో మాట్లాడుతున్నావు కిరణ్? ఎవరు లేరులే. ఎంత పని చేసినా టైం సరిపోవట్లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు టైమే లేదు. మనసు నా మాటే వినలేదు. నీకు కూడానా? ఏంటి కిరణ్ అంటున్నావు? సరే లేదా, వాడి పాపాన్ని వాడే పోతాడు. అవును కిరణ్, నువ్వు మన హీరో సినిమా చూసావా? నేను 2 సార్లు చూశానురా. అవును, ఆ వినయ్ వేరే వాడైతే బాగుండేది కదా. ఏ కిరణ్, నువ్వే చెప్పు. అవును, నాకు ఆ సినిమా మొత్తం నచ్చింది. కానీ ఆ విలన్ వేరే వాడై ఉంటే బాగుండేది. సరేనా? అవును, మన ఆఫీస్లో బాగోని తెగ మెచ్చేసుకుంటున్నాడు మన మేనేజర్. అవునరా, వాడు నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. రాము వాడి పనికి వాడు ఆఫీస్కి వచ్చి వాడి పని వాడు చేసుకొని వెళ్తాడు. మనలాగా టైం వేస్ట్ చేయకుండా టీలు టిఫిన్లు బాధాకరి టైం వేస్ట్ చేయకుండా వాడి పనికి వాడు వచ్చి వాడి పని వాడు చేసి వెళ్తాడు. అందుకే వాడు ఏమన్నాడంట మన మేనేజర్, వాడేదో పెద్ద గొప్ప అయినట్లు. ఏంటి విషయం? ఏమీ లేదండి, చాలా పని ఉన్నందువలన రాలేకపోతున్నాను. అవునులే, నేను రోజు చూస్తున్నానుగా. ఎప్పుడు చూసినా ఈ టీ షాప్లోనే కూర్చొని ఉంటావు. లేదు లేదు, మా ఫ్రెండ్స్ ఉంటే వచ్చాను. నేను రోజు చూస్తున్నాను నిన్ను. అందుకే ఈ రోజు నీ దగ్గరకు వచ్చాను, నిన్ను మందిరానికి తీసుకెళ్ళడానికి. నేను సత్సంగానికి బయలుదేరాను. వీడి మాటల వల్ల మర్చిపోయాను. ఈడ ఎవర్రా? నాకు ఒకడు దొరికాడులేండి, మీకు కనపడడు. నన్ను చంపుకు తింటాడు. ఓకే ఓకే బ్రో, వారికి పొమ్మను, నేను మళ్ళీ వస్తానని చెప్పు. మీరు బయలుదేరండి, నేను వెంటనే వస్తాను. సరే, త్వరగా రా. ఏంటో ఈ పిల్లలు, ఒక్కరికి అర్థం కాదు, ఒక్క మాట కూడా అర్థం కాదు. ఓకే బ్రో, అతను వెళ్ళిపోయారు కదా, మనం మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం. షటర్స్, మీ వల్ల నేను దారి తప్పి ఇటు అటు తిరిగి సత్సంగానికి వెళ్ళడం మర్చిపోయాను. ఏంటి బ్రో, తప్పంతా నాదే అన్నట్టు నిందిస్తున్నావు? నేను సత్సంగానికి బయలుదేరాను. నీవే నన్ను దారి మళ్ళించావు. నీవు చాలా చెడ్డవాడివి. అవును బ్రో, నేను చాలా చెడ్డవాడిని. ఎందుకంటే నీలోనే కదా నేను ఉండేది. ఈ గమ్యాన్ని నడిచి నన్ను నిందిస్తున్నావు. నీవు నన్ను ఎలా నడిపిస్తే నేను అలాగే నడుస్తాను. మన గురువు గారు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ గారు మనసు గురించి చాలా సత్సంగాలలో వివిధ రకాలుగా చెప్తారు. అన్నీ వింటారు, అన్నీ తెలుసంటారు, అన్నీ వదిలేస్తారు. ఏం చెప్పారు?
మనం ఏది అలవాటు పడతామో దానికి మన మనసు అలవాటు పడుతుంది. మన గురువుగారు శరత్ బాబూజీ గారు మన మనసు ఆధీనంలో ఉండాలి అంటే నీవు తప్పక ఏదో ఒక నియమం పెట్టుకొని ఉండాలని చెప్పారు. నువ్వు రోజు సినిమాకు, బాతాకానీకి, ఇతరులను తిట్టడానికి అలవాటు చేస్తే మనసు కూడా వాటి మీదకే పోతూ ఉంటుంది. అలా కాకుండా నీవు రోజు సత్సంగానికి రాగలిగితే నీ మనసు ఆ టైం కాగానే నీ ప్రమేయం లేకుండానే నీకు గుర్తు చేస్తూ సత్సంగానికి తీసుకొస్తుంది. ఇది మనం గమనించుకోవాలి. మన గురువుగారు శరత్ బాబూజీ గారు చెప్పినట్లు నియమం అనేది చాలా ముఖ్యమని, అది మన మనస్సును మన ఆధీనంలో ఉంచుతుందని, మనం మన గమ్యానికి చేరేటట్లు చేస్తుందని చెప్పి ఉన్నారు. కాబట్టి మనం తప్పక ఒక నియమాన్ని పెట్టుకుందాం. మీరందరూ దానికి అంగీకరిస్తున్నారు కదా? మనోడికి ఇప్పటికి అర్థమైందండి. ఈరోజు బాబా గురువు గారు నా కళ్ళు తెరిపించారు. అనవసరమైన విషయాలలో తలదూర్చి అసలైన విషయాన్ని వదిలేస్తున్నాను. ఇక మీదట నేను తప్పక నియమాన్ని పాటిస్తాను. మీరు కూడా పాటిస్తారు కదా? మిమ్మల్ని మీరు కూడా పాటిస్తారు కదా? మనమందరం, మన పిల్లలు చాలా చక్కగా గురువుగారు చెప్పిన నియమం గురించి చాలా చక్కగా నాటకం వేశారు. సో మనమందరం కూడా వాళ్ళని అభినందించాలి. కిరణ్ క్యారెక్టర్ ఏంటంటే ప్రతిభ సాయి. మనసు క్యారెక్టర్ సాయి సన్నిధి. సన్ని క్యారెక్టర్ సాయి గీతిక. గురుబంధువు సాయి భాష. ఫ్రెండ్ 1 సాయి రుత్విక్. ఫ్రెండ్ 2 లాలిత్య. ఫ్రెండ్ 3 సాయి ఉపాసన.
Music.